మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మరొక చక్కటి అవకాశము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ జీవ గ్రంథములో నుంచి సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం మనము జీవించటానికి, అనేక మందికి మనకు తెలిసిన సత్యాన్ని తెలియపరచటానికి. క్రైస్తవ సమాజంలో ఒక క్రైస్తవునిగా మనము మొదట తెలుసుకోవలసింది దేవుడెవరు అనేటువంటి విషయం. ఈ దేవుడు ఎవరు అనేటువంటి విషయం మనకు కానీ అర్థం కాకపోతే, బైబిల్ అంతా చదివినప్పటికీ కూడా అర్థం కానట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మొదట మనకు దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి. దేవుడు ఎవరు అనేది మనకు తెలియకపోతే మనము ఎంతగా జీవించినా సరే, ఎంత భక్తితో జీవించినా సరే, ఆ జీవితము బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియకుండా మనము భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం కనుక. కాబట్టి దేవుడు ఎవరు అనేది ఖచ్చితంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి ప్రధానమైనటువంటి విషయం దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడం. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఈరోజు మనము ఎవరికి నచ్చిన విధానంలో వారు దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. ఎవరికి తోచిన విధానంలో, ఎవరికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటించే క్రమంలో నిజమైన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. దేవుడు కానటువంటి ప్రభువైన యేసుక్రీస్తును దేవుడిగా ప్రకటిస్తున్నారు. నిజమైన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. దేవుడు కానటువంటి యేసుక్రీస్తు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దేవునిగా ప్రకటిస్తున్నారు. యిర్మీయా గ్రంథము మనము 10వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే మనకు అక్కడ యిర్మీయా గారు తెలియజేస్తూ, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. యెహోవాయే నిజమైన దేవుడు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. యెహోవాయే నిజమైన దేవుడు అని మనం తెలుసుకోవాలి, అంగీకరించాలి యెహోవాయే దేవుడు అని. కానీ మన దురదృష్టం ఏంటంటే, మనుషులు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామే తప్ప కానీ అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడట్లేదు. కేవలము మానవ మాతృలు వేసిన పునాది మీద మనము ఇల్లు కడుతున్నాం. అది ఎలాంటిది అంటే, ఇసుక మీద ఇల్లు కట్టువాని యొక్క పనితనం ఎలా ఉంటుందో, మనుషులు వేసిన పునాది మీద ఇల్లు కడితే అలాగే ఉంటుంది. ఇసుక మీద పునాది లేకుండా ఇల్లు కడితే ఆ ఇల్లు నిలబడుతుందా? ఒక గాలి వీసినా, ఒక వరద వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు నిలబడే పరిస్థితే ఉండదు. కారణం ఏంటంటే, దానికి పునాది అనేది ఎక్కడుంది? ఇసుక మీద. ఇసుక మీద ఏం పునాది వేస్తాం మనం? ఇసుక మీద పునాది వేయాలంటే ఎంత లోతుకు వెళ్ళాలి? ఎంత లోతుకు వెళ్ళినా సరే ఇసుకే ఉంటుంది తప్ప కానీ గట్టి నేల అనేది కనిపించదు కదా. ఈరోజు మనుషులు వేసిన పునాది అనేది కూడా అలాంటిదే. నిలబడే పరిస్థితి లేదు ఈ రోజున. కానీ అదే గట్టి పునాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. సహోదరులు రత్నకిషోర్ గారి యొక్క వీడియో. గతంలో ఆయనతో నేను 3 డిబేట్లు చేశాను. యేసుక్రీస్తు దేవుడా కాదా, ఆరాధనకు పాత్రుడా కాదా అనేటువంటి ఒక టైటిల్ని ఆయన పెట్టారు. యేసుక్రీస్తు దేవుడా కాదా, ఆరాధనకు పాత్రుడా కాదా పెట్టి సుమారు 2 గంటల ఆ వీడియో అది నేను చూశాను. కొంతవరకు చూశాను.
సహోదరులు ఒక ఆయన బాబురావు గారని, ప్రసాద్ గారని చాలా వరకు చక్కగా మాట్లాడారు. తర్వాత సహోదరులు ఉదయ్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారు అంటే, ఆ వీడియో మీకు చూపిస్తాను. ఏం మాట్లాడారంటే, ఇజ్రాయేలుకి దేవుడు ఒక్కడే, అబ్రహాముకి దేవుడు ఒక్కడే, క్రైస్తవులకి ఎంతమంది ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు అని ఉండాలని అన్నారు. మరలా చెప్తున్నాం, ఎప్పుడు ఇక్కడ స్థానిక సంఘం కూడా ఉంది, మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని ఎప్పుడైనా చెప్పానా నేను? పోన్ కిషోర్ గారు ఎప్పుడైనా చెప్పారా? క్రైస్తవులకి దేవుడు ఎంతమంది అని అంటే, ఇప్పుడు ఆ త్రిత్వం అని అంటున్నాడు కదా ఆయన. త్రిత్వం బైబిల్లో లేకపోవచ్చు కానీ ట్రై యూనిటీ అనే విషయం ఎప్పుడైనా చూసారా? పోనీ నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. క్రైస్తవులకు దేవుడు ఒక్కడే అని మేము చెబుతున్నాం తప్ప కానీ ముగ్గురు అని మేము చెప్పట్లేదు కదా. ఎవరికి చెప్పాను? ఇక్కడున్న సంఘస్థులు అందరితో అడగండి, మనకు ముగ్గురు దేవుళ్ళని ఎక్కడ చెప్పాము? మేము ఒక్కడే దేవుడు అని మేము చెబుతున్నాం కదా అని ఆయన ఆ వీడియోలో మాట్లాడారు. కానీ టైటిల్ ఏంటి? యేసుక్రీస్తు దేవుడా కాదా, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాదా? ఏంటండి ఇంకా దాని అర్థం ఏంటి? ఇంకా దేవుడు ఒక్కడే అని మీరు బోధిస్తున్నప్పుడు మరలా యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటి సబ్జెక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఆ సబ్జెక్ట్ ఎందుకు రావాలి? ఇంకా దేవుడు ఒక్కడే అనేటువంటి సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు మరలా యేసుక్రీస్తు దేవుడా కాదా అనే సబ్జెక్ట్ ఎట్లా తీసుకొచ్చారు? అంటే ఒక ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నారు. ఒక ద్వంద్వ విధానంలో మీరు ముందుకు వెళ్తూ ఎదుటివారు చేసేదాన్ని మాత్రము తప్పుడు బోధగా మీరు చిత్రీకరిస్తున్నారు. ఒక తప్పుడు బోధగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడా కాదా అనేటువంటి టైటిల్ పెట్టి మేము ఒక్క దేవుడినే ప్రకటిస్తున్నాము, క్రైస్తవులకు ఒక్క దేవుడని మేము ప్రకటిస్తున్నామని చెప్పడం అంటే ఎంత కాంట్రవర్సీ వచ్చింది ఈ టైటిల్కు మీ మాటలకు మధ్య? త్రిత్వం అనేది లేదు కానీ ట్రీ యూనిటీ అనేది ఉంది అంటున్నారు. ట్రీ యూనిటీ అంటే అర్థం ఏంటి? ముగ్గురు కలిసి ఏకత్వం. ఎక్కడుంది మనకు ముగ్గురు కలిసి ఏకత్వం అని? ట్రీ యూనిటీ అనే మాట కూడా బైబిల్ ఎక్కడ లేదు. నేను నీవు తండ్రియు ఏకమై ఉన్నామని ఇద్దరిని మాత్రమే తీసుకొచ్చాడే తప్ప కానీ మూడో వ్యక్తిని తీసుకొచ్చి కలపలేదు. నేను తండ్రి పరిశుద్ధాత్మ కలిసి ఏకమై ఉన్నాము అని. ఆ ట్రీ యూనిటీ ఏంటి? ఒక యూనిటీ అంతే. యూనిటీ వరకే మనం చూడాలి తప్ప కానీ దాంట్లో మనుషులను మనము లెక్కించకూడదు. ఇప్పుడు సంఘం అంతా ఏం చెప్పాడు? మనమంతా ఏకమై ఉండాలి, మనమంతా ఏకమై ఉండాలి అంటే ఇన్ఫినిటీ. అక్కడ సంఖ్య అనేది మనము లెక్క కట్టకూడదు. ఆ యూనిటీలో సంఖ్య అనేది లెక్క కట్టకూడదు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటే వారి యొక్క ఆలోచన సరళి, ఒక పని అనేది అంతా కూడా ఒక్కటే, ఏకమై ఉన్నాము అంటే. కానీ ఇక్కడ వీళ్ళేం మాట్లాడుతున్నారు? త్రిత్వం లేదు కానీ ట్రీ యూనిటీ ఉందంట. ఏం మాట్లాడుతున్నామండి? ఏదో నోటుకు వచ్చిందల్లా మాట్లాడితే అదే వాస్తవము, అదే వేదము, అదే వాక్యానుసారము అనేటువంటి ఆలోచనతో క్రైస్తవులు అందరూ ఉన్నారు అని అనుకుంటున్నారా మీరు? అంటే మీ మాటలు విని మిమ్మల్ని విశ్వసించేవారు, మిమ్మల్ని వెంబడించేవారే నిజమైన క్రైస్తవులు అని మీరు అనుకుంటున్నారా? మీరు చేసేది నిజంగా తప్పుడు బోధ. మీరు చేసేది పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ. ఎందుకంటే దేవుడు అని ఎప్పటి నుండి పరిచయం చేసుకుంటాడు? దేవుడు తనను ఎప్పటి నుండి పరిచయం చేసుకుంటాడు? సృష్టి ఆరంభం నుండి పరిచయం చేసుకుంటాడా, లేకపోతే క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత నుండి పరిచయం చేసుకుంటాడా? ఎప్పటి నుంచి పరిచయం చేసుకుంటాడు? దేవుడు అనేటువంటి ఒక ఆయన ఎప్పటి నుంచి ఉంటాడు? ఆయన నిత్యత్వం నుంచి ఉంటాడు, అంటే సృష్టికి ముందు నుంచి ఉంటాడు. కానీ ఆయన పరిచయం అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది? ఎప్పుడైతే భౌతిక సృష్టి అనేది ప్రారంభమైందో అప్పటి నుంచే కదా దేవుడు అనేటువంటి ఆయన పరిచయం అవుతాడు. అప్పటి నుంచే కదా దేవుడు పరిచయం అవుతాడు. లేకపోతే మధ్యలో ఏమైనా మరలా మరొక దేవుని పరిచయం చేసే పరిస్థితి ఉంటుందా? అది నమ్మశక్యమైనటువంటి సబ్జెక్టేనా? ఆదిలో ఒక దేవుని పరిచయం చేసుకొని మధ్యలో మరొక దేవుని పరిచయం చేస్తాడా? మరి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు బట్టి ఆలోచన చేస్తే అట్లాగే ఉంది.
దేవుడు సృష్టి ఆది నుండే తనను పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 1:1 మనం చదివితే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించెను అంటే ఇక్కడ దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ మాట రాసింది ఎవరు? ఆ మాటను తీసుకొచ్చి కొందరు అంటారు ఇందులో ఇంకొక 2-3 ఇమిడి ఉన్నారు అనేటువంటిగా మాట్లాడతారు. అసలు ఆ మాట రాసింది ఎవరు? మోషే గారు కదా. దేవుడు అనేటువంటి మాట రాసింది ఎవరు? మోషే గారు. ఆదికాండము 1:1 దేవుడు అనే మాట రాసినటువంటి వ్యక్తి మోషే గారు. మోషే గారికి యెహోవా దేవుడు ఎంతమందిని పరిచయం చేశాడు? దానిని బట్టే కదా అక్కడ ఆదికాండం 1:1 రాస్తాడు ఆయన. నిర్గమాకాండం 20:1 మనం చదివితే, నిర్గమాకాండం 20:1 మనం చదివితే అక్కడ మోషే గారికి దేవుడు ఎంతమంది దేవుళ్ళని పరిచయం చేశాడు? మరి అక్కడ ఆయనేమొచ్చి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే. ఏకవచనం చూపిస్తున్నాడు ఇక్కడ. ఎవరితోటి? మోషేతో మాట్లాడుతున్న సందర్భం ఇది. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఇక్కడ సర్వనామము ప్రొనౌన్ ఏం తీసుకున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నేనే యెహోవాను, నేనే దేవుడను. సో దానిని బట్టే కదా మోషే గారు ఆదికాండం 1:1 దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని రాస్తారు. ఇక్కడ ఒక దేవుడు అని చెప్పి అక్కడ 3 దేవుళ్ళు అట్లా తీసుకొస్తాడు మోషే గారు. అప్పుడు ఆయన మాటలకే కాంట్రవర్సీ అనేది వస్తుంది కదా. ఒక చోట ఒక రకంగాను మరొక చోట మరొక రకంగాను ఎప్పుడైతే మోషే గారు రాశారో అది బైబిల్ ఎట్లాగవుతుంది? బైబిల్ అవ్వదు కదా. ఆయన ఎక్కడ రాసినా సరే దేవుడు ఒక్కడనే రాయాలి, లేదా దేవుడు 3 రాయాలి, దేవుడు 4 రాయాలి, దేవుడు 100 మందినో రాయాలి, లేకపోతే ఇన్ఫినిటీ అనో రాయాలి. ఎక్కడ రాసినప్పటికీ కూడా. అంతేగాని ఒక చోట ఒక రకంగాను ఒక చోట మరొక రకంగాను రాయడం అనేది జరిగితే అది బైబిల్ ఎట్లాగ అవుతుంది? అది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుంది? అది ఎట్లాగ విశ్వసింపదేగా బైబిల్ అవుతుంది? అవ్వదు కదా. సో అంటే దేవుడు అనేటువంటి ఆయన ఆది కాండంలోనే ఎంతమందిగా పరిచయం అయ్యాడు? ఒక్కడానే కదా. ఎందుకంటే రాసింది మోషే. మరి మోషేకు దేవుడు ఒక్కడే పరిచయం అయ్యాడు. ఆ ఒక్కని గురించే ఆయన ఆదికాండం రాశాడు. ఆదికాండం 21:26-27 వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆదికాండము 21:26-27 దగ్గరకు వచ్చేసరికి మనకు దేవుడు ఒక ఐఫెన్ ఉంటుంది. దీన్ని మనలో చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి ఈ దేవుడు అనే దాన్ని తీసుకొచ్చి అక్కడ గీత ఎందుకు పెట్టారు అనేది చూడకుండా మాట్లాడతారు. ఎందుకు పెడతారా గీత అంటే? ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని ప్రత్యేకపరిచినట్టుగా అర్థం. ఆ గీత అక్కడ ఉంది అంటే అనేక సందర్భాల్లో మనకు ఆ గీత కనబడుతుంది. మాట్లాడే వ్యక్తిని ప్రత్యేకించడం ఆ గీత యొక్క ఉద్దేశం. ఆ ఐఫన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు అనే దానిని స్పెసిఫిక్గా చూపించడం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరు మాట్లాడుతున్నారు? ఒకరు మాట్లాడుతున్నట్టుగా ఉందా? 3 మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ 3 మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడతారు. 3 మాట్లాడటం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? 3 మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కడే తనతో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27 దేవుడు తన స్వరూపమందు, దేవుడు తన స్వరూపమందు ఐఫెన్ లేదు, అక్కడ గీత లేదు. అంటే ఎవరు రాస్తున్నారు? ఇది మోషే రాస్తున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. మోషే గారు రాశారు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను అనేటువంటి మాట క్లియర్గా ఉంది.
దేవుడు తన అంటే అప్పుడు ఒక్కడే దేవుడు అని అర్థం వస్తుందా, లేకపోతే దేవుడైన మాటలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని అర్థం వస్తుందా? అంటే ఎలోహిం అంటే ఒక బహువచనం కాబట్టి ఆ బహువచనాన్ని మన ఇష్టానుసారంగా మనము తారుమారు చేసి మనం చెప్పడమేనా? అది ఒక బహువచనమే, కానీ యెహోవా విషయంలో అది ఏకవచనంగా వాడబడింది అనే విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే యెహోవా దేవుని విషయంలో అది ఏకవచనంగానే వాడబడ్డది. దానికి అనేకమైన బైబిల్ ఆధారాలు ఉన్నాయి. అంటే ఆదిలోనే ఎంతమందిని పరిచయం చేశాడు అంటే, ఆదిలోనే ఒకే ఒక దేవుణ్ణి పరిచయం చేశాడు. ఇంకొక దేవుడు అనేటువంటి ఆయన లేడు. ఉంటే ఖచ్చితంగా అక్కడే పరిచయం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి ఆయనను ఖచ్చితంగా మొదటి మానవునికి తెలియాలి. ఎందుకంటే ఆదాము దేవునికి కుమారుడు. మరి ఆయనకే తెలియకపోతే ఇంకా తర్వాత ఆయన గర్భం నుండి వచ్చిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మొదటి మానవునికి దేవుడు ఎంతమంది అనేది తెలియపరచవలసిన బాధ్యత దేవునికి ఉంది కాబట్టి తెలియపరచాడు. ఆదాంతో మాట్లాడినప్పుడు అక్కడ మనం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, దేవుడైన యెహోవా. ఎంతమంది ఉన్నారు అక్కడ? అంటే ఆదాముకి ఎంతమంది దేవుళ్ళని పరిచయం చేశాడు? ఈరోజు మనం ఎంతమందిని పరిచయం చేస్తున్నాము? బైబిల్లో మోషే ఆయన రాసిన ఆది కాండంలో ఎంతమంది దేవులను ఆయన చూపించాడు. ఈరోజు మనం ఎంతమందిని ప్రకటిస్తున్నాం? మనం ప్రకటించేదానికి బేసిస్ ఏమైనా ఉందా? మనం ప్రకటించేదానికి బేసిస్ ఏమైనా ఉందా? అంటే ఏమీ ఉండదు. కేవలము లేఖనాల యొక్క ఉద్దేశాలను సరిగ్గా మనం ఆలోచన చేయకుండా, వాటి యొక్క ఆంతర్యం ఏంటో ఆలోచన చేయకుండా, వాటి యొక్క భావాన్ని ఆలోచన చేయకుండా, నోటికొచ్చిందల్లా తీసుకొచ్చి గ్రంథానికి ఆపాదించేసి ఇదే సత్యము, ఇదే నమ్మండి అన్నట్టుగా వ్యవహరిస్తే అది ఎంతవరకు వాక్యానుసారం? అది ఎంతవరకు దేవుడు అంగీకరిస్తాడు? మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? రైట్. ఈరోజు ఎవడు చేసిన క్రియలు వాడిని అట్లాగే చేయలేమని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. అబద్ధాలు ఆడేవాడిని అబద్ధాలు ఆడనేవు, దొంగతనం చేసావు దొంగతనం చేయనేము. రాకడి యందు వారందరికీ తీర్పు దినమందు వారి వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ ఒక మానవునికి ఈరోజు వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు సెటరేట్ అవర్ లైఫ్స్. If we are misunderstanding the words in the Bible, we have a chance to correct. As a human being, we have a chance. తప్పును సరిదిద్దుకునే అవకాశం మానవునిగా మనకుంది ఈ రోజున. అందుకే ఆత్మలకు అవకాశం లేదు తప్పు చేస్తే. కానీ మానవునికి ఆ అదృష్టం అనేది ఉంది కాబట్టి ఈరోజు మనం వీ హ్యావ్ టు సెటరేట్, వీ హ్యావ్ టు క్లారిఫై if we misunderstand the words in the Bible. If we misunderstand, we have a chance to correct. But we are, ఎందుకంటే మనకున్న ఈగో ఏదైతే ఉందో అది అడ్డుగా ఉంటుంది అనమాట. నేనేంటి, ఇంకొకరు చెప్పేదాన్ని వినడం ఏంటి, ఇంకొకరు చెప్పేదాన్ని నేను తల వంచడం ఏంటి? We should not be like that. We should not be like that because మనం ఎప్పటికప్పుడు సరి చేసుకునేటువంటి పరిస్థితి అనేది మన దగ్గర ఉంటే సత్యంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. సత్యంలో మనం స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో 100% యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఒక భ్రమలోనే జీవిస్తున్నారే తప్ప కానీ యెహోవా దేవుని గురించి ఆలోచన చేసే పరిస్థితి అనేది లేకుండా చేస్తున్నారు ఈ యొక్క పాస్టర్ల సమూహము, ఈ దొంగ పాస్టర్ల సమూహము, ఈ దొంగ బోధకులు వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయకుండా యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి ఒక అబద్ధ బోధలు నడిపిస్తున్నారు. యెహోవా దేవుని పూర్తిగా విస్మరించారు. ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా పక్కన నెట్టేశారు. ఇంకా అంటే యెహోవాతో పని లేదు అన్నట్టుగా ఉన్నారు. యెహోవాతో పని లేదు అని నువ్వు అనుకుంటే
యెహోవాకు నీతో కూడా పని ఉండదు. అదే చెప్తాడు. దేవుని ఎరుగని వారికిని, క్రీస్తు సువార్తకు లోబడని వారికిని, తెస్సలోనిక పత్రికలో ఉంటది. దేవుని ఎరుగని వారికిని, క్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయు దినమున. ఈరోజు నీ దేవుడు ఎవరు నీకు తెలుసుకోకపోతే, ఏ మానవుడు చెప్పిన దాన్ని నిజమైన వేదము అని అనుకునేటువంటి విధానంలో నువ్వు ఉంటే, లేఖనాలను బట్టి ఆలోచన చేయకుండా, పరిశీలన చేయకుండా గురుడిగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే, గురుడివాడు గురుడివానికి దారి చూపినట్టుగా ఉంటాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లోని యెహోవా దేవుని ఎన్ని రకాలుగా ఆయనను అభివర్ణించారో ఈ బోధకులకు, ఈ పాస్టర్లకు తెలుసా? బైబిల్లో దేవుడు అనేటువంటి వ్యక్తిని ఎలా ఎలా పిలిచారు అనేది వీళ్ళందరికీ ఎప్పుడైనా చదివారా? చదివే ఉంటారు. కానీ అది మనసులో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బోధకు బానిస అయిపోయారు. కాబట్టి ఇంకేంటంటే ఇంకా ఆ దేవుని ఎలా ఎలా పిలిచారు అనేది తెలిసినప్పటికీ కూడా దానిని అంగీకరించే పరిస్థితి లేదు. దేవుని ఎలా పిలిచారండి? సుమారు నేను పరిశోధన చేస్తే 16 రకాలుగా యెహోవా దేవుని పిలిచారు. ఒక్కటి కాదు, రెండు కాదు, 16 రకాలుగా. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. కానీ దేవుడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ, దేవుడు అనే మాటను ఉపయోగిస్తూ సుమారు నాకు 16 సార్లు ఆయనను వర్ణించినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ప్రతి లేఖనం కూడా. ఆదికాండం 1:1 దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించును దేవుడిగా వర్ణించారు. ఆదికాండము 4:1 దేవుడైన యెహోవా, మొదటి దేవుడుగా, 2 దేవుడైన యెహోవా, 3 సర్వశక్తి గల దేవుడు. ఆదికాండము 17:1 సర్వశక్తి గల దేవుడు. 4 హెబ్రీల దేవుడు. నిర్గమాకాండము 9:4 నిర్గమాకాండము 9:4 హెబ్రీల దేవుడు. నేను దేవుడు అనే పాయింట్ను మెన్షన్ చేస్తూ చెబుతున్నటువంటి మాటలు ఇవి. దేవుడిగా పిలువబడ్డాడు. యెహోవాయే దేవుడు, దేవుడైన యెహోవాగా, సర్వశక్తి గల దేవుడు, హెబ్రీల దేవుడు, పితరుల దేవుడు. నిర్గమకాండము 3:15 పితరుల దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నిర్గమకాండము 3:15 యెహోవా నిత్యుడగు దేవుడు. యెషయా గ్రంథము 40:28 యెహోవాయే దేవుడు. యెషయా గ్రంథము 45:18 యెహోవాయే నిత్యుడగు దేవుడు. యెషయా గ్రంథము 40:28 యెహోవాయే దేవుడు. యెషయా 45:12 అద్వితీయ దేవుడు. కీర్తన 86:8 మన దేవుడు. కీర్తన 77:13 దేవాది దేవుడైన యెహోవా. కీర్తన 51 మన దేవుడు. కీర్తన 147:1 మహాదేవుడు. కీర్తన 77:13 తండ్రి అయిన దేవుడు. మొదటి దినవృత్తాంతములు 29:10 ఇశ్రాయేలీల దేవుడు. యెషయా గ్రంథము 45:3 పరిశుద్ధ దేవుడు. యెషయా 17:8 యెహోవా దేవుడు. జాషువా 22 అంటే యెహోషువ 22:22 అంటే దేవుడు అనేటువంటి మాటను ఉపయోగిస్తూ సుమారు 16 సార్లు ఆయన ఆ విధంగా పిలువబడ్డాడు. ఒక్కసారి కదా, 2 సార్లు కదా. అంటే ఒక దేవుడు ఏ ఏ విధాలుగా పిలువబడ్డాడు అనేది గ్రంథంలో మనకు క్లారిఫికేషన్ ఇచ్చింది. మరి యేసుక్రీస్తు నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఆయన ఎన్ని విధాలుగా పిలువబడ్డాడు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయగలవా? నువ్వు ఏ ఏ విధాలుగా పిలువబడ్డాడు అనేది నువ్వు లిస్ట్ అవుట్ చేయగలవా? ఇదిగో యేసుక్రీస్తు దేవుడు, దేవుడైన యేసుక్రీస్తు, సర్వశక్తి గల యేసుక్రీస్తు దేవుడు, హెబ్రీల దేవుడైన యేసుక్రీస్తు. ఎక్కడైనా సరే నువ్వు వాక్యాన్ని చూపించగలవా?
యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని బైబిల్ ముక్త కంఠంతో చెప్పింది. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ నుంచి నువ్వు చూపించగలవా? యేసుక్రీస్తు గురించి కేవలము పాత నిబంధనలు ఒక్కసారి, క్రొత్త నిబంధనలు ఒక్కసారి మాత్రమే దేవుడు అనే పదం వాడబడ్డది. పాత నిబంధన యెషయా 9:6లో ఉంటుంది, క్రొత్త నిబంధన యోహాను సువార్త 1:1లో ఉంటుంది. ఇంకెక్కడ కూడా ఆయన గురించి దేవుడు అనే మాట ఉపయోగింపబడుతుంది బల్లేదు. తోమా గారు చెప్పింది అక్కడ ఆయన దేవుడు అనే ఉద్దేశంతో కాదు, దాని యొక్క ఉద్దేశం వేరు. తోమా గారు చెప్పింది హెబ్రీ గ్రంథము హెబ్రీల పత్రిక 1:8 దేవాని సింహాసనం నిరంతరం నిలుచున్నట్టు అక్కడ యేసుక్రీస్తు దేవుడు అనే ఉద్దేశంతో కాదు. అది ఆ వచనం పాత నిబంధనలో నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, పాత నిబంధనలు ఎవరు మాట్లాడారు, ఎవరి గురించి మాట్లాడారు అనేది పరిశోధన చేయాలి. సో అంటే ఇక్కడ ఓవరాల్ గా మనము చదివేటప్పుడు యెహోవా దేవుని గురించి ఇన్ని రకాలుగా బైబిల్లో మనకు కనిపించినప్పుడు మన దేవుడని యెహోవా, మన తండ్రి అయిన దేవుడు అని క్రొత్త నిబంధనలో మన తండ్రి అయిన దేవుడు అని చాలా క్లియర్గా ఉంటుంది. మన దేవుడు నా దేవుడు అనే మాటలు చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ ఎవరి గురించి? యెహోవా దేవుని గురించే కదా. మరి యేసుక్రీస్తు గురించి ఎక్కడ నువ్వు చూపించగలవు? నా దేవుడైన యేసుక్రీస్తు అని ఎక్కడైనా ఉందా? దేవుడైన యేసుక్రీస్తు అని ఎక్కడైనా ఉందా? మన దేవుడైన యేసుక్రీస్తు అని ఎక్కడైనా ఉందా? లేదు కదా. అంటే లేఖనాల యొక్క ఆంతర్యం ఏమిటి అనేది గ్రహించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా బోధించుకుంటూ పోతూ అందరికీ దేవుడైనటువంటి వానిని మీరేం చేస్తున్నారంటే సమాధి చేసేస్తున్నారు. అందరికీ దేవుడైనటువంటి వారిని మీరేం చేస్తున్నారంటే సమాధి చేసేసి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మాత్రం దేవుడిగా మీరు ప్రకటన చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో. యేసుక్రీస్తుని ఏమని విశ్వసించమని వాక్యం చెబుతుంది అనేది ప్రకటించడం మానేశారు. యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి అనేది వాక్యం చెబుతున్నప్పటికీ కూడా దాన్ని ప్రకటించడం మానేసి యేసుక్రీస్తు దేవుడని ప్రకటించడం వల్ల ఎంత మూర్ఖత్వానికి క్రైస్తవ సమాజం వెళ్ళిపోతుందో అనేది మనం గ్రహించవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు అంటే మధ్యలో వచ్చేటువంటి వాడు కాదు. ఆది నుండి కూడా ఉంటాడు దేవుడు అంటే. ఆదిలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది కూడా అంతేమంది దేవుళ్ళు ఉంటారు. మధ్యలో పెరగడం తరగడం అనేటువంటిది ఉండదు. ఆదిలో ఒక్కడే దేవుడు, అంతములో ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయనకి ఇవ్వబడిన మాట అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు అంటే ఓన్లీ గాడ్, ఇంకొక దేవుడు లేడని అర్థం. దాని అర్థం యెహోవాయే నిత్యుడగు దేవుడు అంటే ఎవర్ లాస్టింగ్, ఒక్కడే దేవుడు అని అర్థం. నాకు ముందు ఏ దేవుడును ఉండడు, నా తర్వాత ఏ దేవుడును రాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక దేవుడు లేడు. యెహోవా దేవుడే మాట్లాడిన తర్వాత కూడా నువ్వు వాక్యాన్ని తారుమారు చేసి మాట్లాడుతున్నావు అంటే ఇంక నువ్వు ఎలాంటి శిక్షకు సిద్ధపడాలో నీ ఇష్టం కాదు. నీకు ఎలాంటి శిక్ష వేయాలి అనేది దేవుని చేతిలో ఉంది. ఆ శిక్షను తప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ నువ్వు సరి చేసుకునేటువంటి అవసరత బాధ్యత అనేది నీకుంది, అవకాశం కూడా నీకుంది. అబ్బాయి నేను సరి చేసుకొని ఇలాగే వెళ్ళిపోతాను అనుకుంటే చేసేదేం లేదు. ఈ రత్నకిషోర్ గారి యొక్క బోధనలో చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. చాలా భయంకరమైన బోధ ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర వాక్చాతుర్యం అనేది ఉంది. దానిని బట్టి ఏంటంటే దానికి కొంత ఆయన వెటకారం అనేది జోడిస్తుంటాడు. అంటే అంతా నాకే తెలుసు, నా ఎదుట ఉన్నవాడికి ఏమీ తెలియదు అనేటువంటి ఒక విధానం అనేది ఈ రత్నకిషోర్ గారి దగ్గర మనం చూడొచ్చు. ఎందుకంటే నాతో మాట్లాడేటప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు. ఈ మాణిక్యమంతా నా దగ్గర అన్న ఆలోచనతో ఆయన మాట్లాడతాడు. ఎక్కడైనా సరే ఎవరితోనైనా సరే చూడండి, నాకు మించిన వాక్య జ్ఞాన వాక్శక్తి ఉన్నటువంటి వ్యక్తి లేడు అన్నట్టుగా మాట్లాడతారు ఆయన.
ఖచ్చితంగా అలాంటి వారిని నిలువరించవలసిన బాధ్యత అనేది సత్యం తెలిసిన వారికి ఉండాలి. ఎందుకంటే వారు చెప్పేది అసత్యం. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆరాధనకు ఒక్కరే పాత్రుడు, ఆయనే యెహోవా. యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మాత్రమే ఆరాధన చేయాలి. యేసుక్రీస్తుకు ఆరాధన చేయడం ఏంటి? యెహోవా దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఆరాధన చేస్తే యేసుక్రీస్తు ఎవరి ద్వారా ఆరాధన చేస్తున్నావు? మనిషికి దేవునికి మధ్య యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తుకి మనిషికి మధ్య మధ్యవర్తి ఎవరు? సో అంటే ఎంతటి తప్పుడు బోధలో క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనందరం కూడా వాటిని సరి చేసుకోవాలి. కాబట్టి దేవుడు అంటే ఒక్కడే. 66 పుస్తకాల యొక్క సారాంశము దేవుడు ఒక్కడే. ఈ సృష్టికి ఒక్కడే దేవుడు. ఆయనే యెహోవా, ఆయనే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు ఆయనే. ఆయన కాకుండా వేరొకరిని దేవునిగా భావించి నువ్వు కానీ నీ భక్తి జీవితాన్ని నడిపిస్తే నీ భక్తి జీవితం నిన్ను దేవుని యొద్దకు నడిపించే పరిస్థితి లేదు. మధ్యలోనే ఆగిపోతుంది. నువ్వు దేవుని యొద్దకు చేరాలి అంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవమని యోహాను సువార్త 17:3 యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే అద్వితీయ సత్య దేవుడు అంటే యెహోవానైన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈ మాటలు మనం జాగ్రత్తగా మదిలో పెట్టుకొని మనం ముందుకు కొనసాగితే ఖచ్చితంగా మనము మన యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క జీవిత కాలాన్ని మనము కాపాడుకోగలిగితే తర్వాత మనం ఖచ్చితంగా దేవుని యొద్దకు వెళ్ళే పరిస్థితి అనేది మనకి ఉంటుంది. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ఇందులో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.